హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి సంతోషపడుతూ, ఇక ఖుషి పాప నా దగ్గరనే ఉంటుంది, ఇక నాకే సొంతమవుతుంది, చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ తులసి సంతోషపడుతుంటే, అమ్మా ఇక నుంచి నీ దగ్గరనే ఉండొచ్చు కదా, ఇక నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అవును ఖుషి తల్లి, ఇక నువ్వు నా బిడ్డవు, నిన్ను నన్ను ఎవరు దూరం చేయలేరు అనుకుంటూ తులసి ఖుషిని హగ్ చేసుకోగానే ఇక ఖుషి సంతోషపడుతూ, అమ్మా మళ్ళీ నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదూ. తులసి ఏడుస్తూ, ఖుషి నిన్నెన్నటికీ విడిచిపెట్టను. ఇదంతా లక్ష్మి శ్రీనివాస్ విని, అమ్మ తులసి ఒకసారి ఇలా రామ్మా. ఏంటి నాన్న, ఏమైంది? అమ్మ తులసి, ఖుషినైతే ఇంటికి తీసుకొచ్చావు, మరి ఖుషి బాధ్యత నీదే అంటున్నావు, మరి నువ్వు ఎప్పుడు కాకుండాయినా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. నాన్న ఇక పెళ్లి విషయాన్ని మర్చిపోండి, ఎందుకంటే నాకు కుజదోషం ఉంది, ఎవ్వరు నన్ను పెళ్లి చేసుకోరు, ఇక జీవితాంతం ఖుషిని చూసుకుంటూ ఉంటాను నాన్న. ఇక ఖుషి బాధ్యత అంటారా, ఇక నాదే నాన్న. ఈ విషయంలో మాత్రం నేనెవరి మాట విన్నాను నాన్న, ఖుషిని వదిలిపెట్టి నేనెవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్పి తులసి వెళ్ళిపోగానే ఇక లక్ష్మి ఏడుస్తూ, ఏంటండి మన పెద్ద బిడ్డ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదండి. ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి, తులసికి తప్పకుండా పెళ్ళవుతుంది, ఆ దేవుడు ఎవరితోనైనా ముడేస్తాడు లక్ష్మి, నమ్మకం పెట్టుకో, నమ్మకం ఒక శక్తి లాంటిది, తప్పకుండా తులసికి పెళ్ళవుతుంది. లక్ష్మి నువ్వేడవకు, నువ్వేడిస్తే నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఏంటండి అలా అంటున్నారు? లక్ష్మి, మీ అన్నయ్యకు నేను శపథం చేశాను, నా భార్యకు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటానని, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ప్రతిరోజు ఏడుస్తున్నావు. ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు? మీతోనే ఉన్నప్పుడే ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నాను. బాధలంటారా ఏ మనిషికైనా వస్తూ ఉంటాయండి, కష్టాలు సుఖాలు అనేవి దేవుడు అందరికి ఇస్తారండి. గొప్పగా చెప్పావు లక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిలా ఉండగా జయ్యేమో జాను గురించి ఆలోచిస్తూ జాను ఫోటోను చూస్తూ, జాను కుందనపు బొమ్మలా ఉన్నావు, మనిద్దరికి ఎప్పుడు పెళ్ళైతుందా అని ఆలోచిస్తున్నాను. నీకో విషయం తెలుసా జాను, ఇవాళ నీ పుట్టినరోజు, అందుకే మీ ఇంటికి వస్తున్నాను. ఈరోజు ఎలాగైనా సరే సర్ప్రైజ్గా నిన్ను బయటికి తీసుకెళ్ళి ఇక నీకు ఒక ముద్దు పెడతాను. ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తాను జాను అనుకుంటూ జై నవ్వుతూ జాను వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇక జై రావడంతో లక్ష్మి చూసి కంగారుగా జానును పిలిచేసరికి, ఏంటమ్మా ఎందుకు పిలుస్తున్నావు, నేను పనిలో ఉన్నానమ్మా. జాను, జయవర్ధన్ గారు వచ్చారు. అవునా అమ్మా, సరే వెళ్తున్నానులే. ఇటు ఏమో సంతోష్ గారు, మీరెప్పుడొచ్చారు? కూర్చోండి బావగారు, ఏమైనా కూల్ డ్రింక్ టీ కాఫీ కావాలన్నా బావగారు? ఏమొద్దు సంతోష్, మీ చెల్లెని పిలువు చాలు. జాను ఎక్కడున్నా, బావగారు వచ్చారు, నీకోసం ఎదురు చూస్తున్నారు, తొందరగా రామ్మా. ఇంతలో జాను వచ్చి, ఏంటన్నయ్యా ఎప్పుడు లేని మర్యాద, ఈరోజెందుకు మర్యాదగా పిలుస్తున్నావేంటి? అప్పుడు జాను మనసులో, ఓహో బావగారు వచ్చారని నాతో మంచిగా మాట్లాడుతున్నావా, అర్థమైందన్నయ్య నీ వంకర బుద్ధి. జయవర్ధన్ జాను దగ్గరికి వచ్చి, హ్యాపీ బర్త్డే జాను అని అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అవును కదా, ఇవాళ జాను పుట్టినరోజు, మనమందరం మర్చిపోయాం, కానీ జయ్ గారు గుర్తు చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఇక సంతోష్ మాట్లాడుతూ, చూసావా జాను, మన ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి గుర్తు లేకపోయినా బావగారికి నీ పుట్టినరోజు గుర్తుంది, ఇదే ప్రేమంటే. జాను, బావగారిని అస్సలు మిస్ చేసుకోకు. ఇక జయవర్ధన్ మాట్లాడుతూ, జాను మనం బయటికి వెళ్దాం, నువ్వు రెడీ అయ్యిరా. ఇక జాను సంతోషంతో తన రూమ్లోకి వెళ్తుంటే తులసి చూసి, చూసావా జాను, జయవర్ధన్ గారికి నీ మీద ఎంత ప్రేముందో, నీ బర్త్డే రోజు ఇంట్లో వాళ్ళందరం మర్చిపోయినాం, కానీ జయ్ గారికి నీ పుట్టినరోజు గుర్తుంది. అవునక్క, నువ్వు చెప్పేది కూడా నిజమే, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో ఇప్పుడే అర్థమవుతుంది. ఇక తులసి నవ్వుతూ, జాను తొందరగా రెడీగా, అసలే మరిది గారు నీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, నాకు చాలా సిగ్గవుతుంది. కానీ అక్క, నీ విషయంలోనే చాలా బాధగా ఉంది. జాను నా విషయం గురించి మర్చిపో, మనసులో ఎప్పటికీ ఉండేది శ్రీకాంత్ గారికి మాత్రమే, ఎవరికి చోట్లేదు. ఇక ఖుషి బాధ్యత నాదే, నా బిడ్డను క్షేమంగా చూసుకోవడం నా బాధ్యత. కానీ అక్క మరి పెళ్ళి, పెళ్ళి అంటావా, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళి జరగదని నాకు తెలుసు జాను, ఒక్కసారి నీ లైఫ్ గురించి ఆలోచించక్క. జాను, ఖుషియే ఇక నా ప్రపంచం, నన్ను పెళ్లి చేసుకునేవాడు ఖుషిని కూడా తండ్రిగా అంగీకరిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను జాను.
ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? జాను, ఇవన్నీ మర్చిపో, మరిది గారు పిలుస్తున్నారు, తొందరగా రెడీగా. ఇక జాను రెడీ అయి బయటికి రాగానే జయవర్ధన్ జానును అలాగే చూస్తూ ఉండిపోతాడు. జాను, ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. ఇక వాణి కీర్తన విని, ఏంటండి జై గారు, మా ఆడపడుచు మీకు చాలా నచ్చినట్టుంది. అవునండి, జాను అంటే పిచ్చి. జాను కోసం నేనేదైనా చేస్తాను. చూసావా జాను, జై గారు నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో. ఇంటి వదిన, నన్ను ఆడుకుంటున్నారా? ఇక జై మాట్లాడుతూ, జాను, మనం బయటికి వెళ్దాం పదా. ఇక జాను తన తల్లి వైపు చూడగానే, అమ్మ జాను, జయవర్ధన్ గారితో వెళ్ళమ్మా. ఆ సరే అమ్మా, పద. ఇక జాను జై కారు ఎక్కగానే జై సంతోషపడుతూ తదేకంగా జానును అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక జై డ్రైవింగ్ చేస్తూ, జాను, ఇవాళ ఎందుకో చాలా అందంగా ఉన్నా, అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక జాను సిగ్గుపడుతూ ఏం చెప్పాలనో తెలియక అలాగే ఉండిపోతుంది. ఏంటి జాను, ఏమైంది? ఏం మాట్లాడట్లేదు ఎందుకు? అంటే అది సార్, ఏం చెప్పాలనో తెలియక అందుకే సైలెంట్గా ఉన్నాను. మీరు నన్ను అంతలా పొగుడుతుంటే ఏం చెప్పాలనో తెలియక సిగ్గుపడుతున్నాను సార్. జాను, ఇప్పుడు నీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నేను చూపెట్టే ప్రదేశం చూసి చాలా ఆశ్చర్యపోతావు అనుకుంటూ ఇక జై తీసుకెళ్ళగానే జాను ఆ ప్రదేశంని చూసి సంతోషపడిపోతుంది. జాను, 1 సెకండ్ హ్యాపీ బర్త్డే, కేక్ కట్ చేయి. ఇక జాను సంతోషపడుతూ కేక్ కట్ చేసి ఇక జై నోట్లో కేక్ని పెడుతుంటే జై మాత్రం జానును అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి సార్, ఏమైంది? ఎందుకంతలా పరీక్షించి చూస్తున్నారు? అంటే అది జాను, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పాలంటే భయమేస్తుంది. ఏంటో చెప్పండి సార్. జాను, నీకొక ముద్దివ్వాలనిపిస్తుంది. అంటే అది సార్, ఇవన్నీ పెళ్లి తర్వాతే. అలా అనేసరికి జై మౌనంగా ఉండిపోవడంతో ఇక జాను మనసులో, నేను అలా మాట్లాడుండకపోవచ్చు, పాపం సార్ నా కోసం ఎంతో చేస్తున్నారు. సార్ నా కాబోయే భర్త కదా, మరి భర్త అడిగినప్పుడు భార్య కూడా ఇవ్వాలి కదా అనుకుంటూ జాను, సార్ మీ ఇష్టమే నా ఇష్టం అని అనేసరికి జై సంతోషంతో ఇక జై జానుకు ముద్దు పెడతాడు. ఇదిలా ఉండగా విశ్వ ఫ్రెండ్స్ ఏమో, రే విశ్వ, నీతో ఒక విషయం చెప్పాలరా. ఇవాళ జాను పుట్టినరోజని ఆ జయగాడు బయటికి తీసుకెళ్లాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, ఇప్పుడు నువ్వేం చేస్తావురా? ఆ జయగాడు జానుతో కేక్ కటింగ్ చేపిస్తున్నాడ్రా. విశ్వ కోపంతో, అలా జరగడానికి వీల్లేదు. జాను నాది, నా సొంతం. వాడెవడో వచ్చి జానుతో కేక్ కటింగ్ చేపిస్తే నేనెలా ఊరుకుంటాన్రా? నీకెక్కడున్నారో తెలుసారా? ఏమోరా విశ్వ, నాకు తెలీదు. వాళ్ళు కారులో వెళ్తుంటే నేను చూశాను. విశ్వ భరించలేక పిచ్చోడ్లా గట్టిగా అరుస్తూ ఉండిపోతాడు. జాను, నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యు జాను. ఇటు జై ఏమో జానును తన వలలో వేసుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? జై మంచివాడు కాదని జానుకు తెలిసిపోతుందా, లేకపోతే జాను జైని పెళ్లి చేసుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.